మెగాస్టార్ మూవీలో మరో మెగాస్టార్ వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది. ఇలాంటి కాంబో సెట్ చేయాలంటే గట్స్ ఉండాలి. ప్లాన్ అదిరిందయ్యా బాబీ అంటూ నెటిజన్స్ కామెంట్స్. ఇంతకీ చిరు పక్కన యాక్ట్ చేయబోయే ఆ మరో మెగాస్టార్ ఎవరు? ఆ జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి వరుసగా హిట్ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. విశ్వంబర, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాల తర్వాత డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో మరో భారీ మల్టీస్టార్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య సక్సెస్ని మళ్ళీ రిపీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సినిమా ప్లాన్ అవుతుంది. అయితే ఈసారి చిరుతో కలిసి మరో మెగాస్టార్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు కూడా టాలీవుడ్ వర్గాల సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. వరుస సినిమాలను లైన్లో పెడుతూ యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు. ప్రజెంట్ మెగాస్టార్కి విశ్వంబర, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాల్లో నటిస్తూనే బాబీతో మరో ప్రాజెక్టుతో పాటు దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ వదిలతో కంప్లీట్ బ్లడ్ బాత్ మూవీని లాక్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్నటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు మూవీని సంక్రాంతికి రానుండగా, విశ్వంబర కూడా వచ్చే సంవత్సరం సమ్మర్కి ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ రెండు షూటింగ్ స్టేజ్లోనే ఉండగా చిరంజీవి మరో ప్రాజెక్ట్ను మొదలుపెట్టారంటే బాస్ ఎంత స్పీడ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తనకు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినటువంటి బాబీతో చిరంజీవి మూవీ చేస్తున్నారన్న వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్కి సంబరపడిపోయారు. అండ్ చిరంజీవి కాస్త డౌన్లో ఉన్నటువంటి టైంలో వచ్చినటువంటి ఆ మూవీ చిరులోని మాస్ని మరోసారి బయటపెట్టి హిట్ కొట్టింది. మెగాస్టార్ యాక్టింగ్ అండ్ కామెడీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేశాయి. వాల్తేరు వీరయ్య సక్సెస్లో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ రవితేజది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, చిరంజీవికి తమ్ముడుగా రవితేజ ఎనర్జెటిక్ యాక్టింగ్ సినిమాకు బలంగా మారింది. ఇప్పుడు చిరంజీవితో తీస్తున్నటువంటి లేటెస్ట్ మూవీలోనూ బాబీ అదే ఫార్మ్లోని ఫాలో అవుతున్నాడట. ఇందులో చిరంజీవితో కలిసి మరో సూపర్ స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని కూడా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ను చిరు పక్కన ఒక మెయిన్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది కేవలం గెస్ట్ అపీరెన్స్ కాదట, పూర్తి స్థాయిలో పవర్ఫుల్ రోల్గా ఉంటుందని కూడా టాక్ నడుస్తుంది. చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ అయితే మోహన్ లాల్ మాలీవుడ్ మెగాస్టార్. దీంతో ఇద్దరు మెగాస్టార్లు ఒకే సినిమాలో కనిపించబోతున్నారన్న వార్త ఫ్యాన్స్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ మూవీని తెలుగు రీమేక్ అయినటువంటి గాడ్ ఫాదర్లో చిరంజీవి యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ మూవీ మలయాళ బ్యూటీ మాలవిక మోహన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమిళ్ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్కు పరిచయమైనటువంటి మాలవిక మోహన్ ప్రస్తుతం ప్రభాస్ పక్కన ది రాజాసాబ్ మూవీలో యాక్ట్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్లోనే మాలవిక మోహన్ను చిరుకి పెయిర్గా తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. అయితే ఇద్దరికి వయసులో భారీ తేడా ఉంటుందంటూ పెయిర్ అంతగా బాగుండకపోవచ్చు అని కూడా నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. తెలుగులో సీనియర్ హీరోలంతా 60 ఏళ్లకి పైబడిపోవడంతో వారికి హీరోయిన్లు దొరకడం ప్రజెంట్ కష్టంగా మారిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో కంటెంట్ బాగుంటే ఇలాంటి మైనస్లను ఎవ్వరూ పట్టించుకోరు. అది ఏ మాత్రం తేడా కొట్టినా కానీ భారీగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇక ఈ కాంబో గురించి మాట్లాడుకుంటే ఇటు చిరు అటు మోహన్ లాల్ ఎలాంటి యాక్టర్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ లాల్ యాక్టింగ్ ఆల్రెడీ మనం జనతా గ్యారేజ్లో చూసాం. ఇక చిరు మాస్ అండ్ గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా సేమ్ టైం ఒకే స్క్రీన్, అంటే ఒక సినిమా హీరో వచ్చిందంటేనే ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ దాని తర్వాత ఒక హై మూమెంట్స్ తోటి థియేటర్స్కి వెళ్తూ ఉంటారు. బట్ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేస్తే ఇక ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ ఇక యాక్టింగ్ స్కోప్ ఉన్నటువంటి విషయాలు చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే మెగాస్టార్ చిరుది ఆల్రెడీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇక పోతే మోహన్ లాల్ జనతా గ్యారేజ్ అండ్ దాని తర్వాత లూసిఫర్ లాంటి సినిమాలో ఒక కంప్లీట్ సెటిల్డ్ యాక్టింగ్ మనం ఆల్రెడీ చూసాం. ఈవెన్ మనమంతలో కూడా ఒక కంప్లీట్ అంటే ఒక మిడిల్ క్లాస్ తండ్రి క్యారెక్టర్లో చూసాం. అండ్ దాని తర్వాత చాలా బరోజ్ లాంటి సినిమాలో ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్లో కూడా ప్రత్యేకంగా ఆయన అలా ఒదిగిపోతారనమాట. బట్ అలాంటి ఒక యాక్టర్ అటు చిరు పక్కన యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అండ్ సేమ్ టైం ఇద్దరు కూడా ఒక లెజెండ్స్ కూడా ఒకే స్క్రీన్ పై కనిపిస్తే డెఫినెట్గా ఫ్యాన్స్కి ఒక హై ఫీస్ట్ అనే చెప్పాలి. సేమ్ టైం మలయాళంలో అండ్ దాని తర్వాత తెలుగులో కూడా పాన్ ఇండియా రేంజ్లో రాకపోయినా కానీ బై లాంగ్వేజ్లో అంటే 2 లాంగ్వేజ్లలో ఒక మంచి సంచలనాలు అయితే క్రియేట్ చేయడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ లేటెస్ట్గా వచ్చినటువంటి లూసిఫర్ 2లో కూడా మోహన్ లాల్ యాక్టింగ్ చాలా సెటిల్డ్ అండ్ చాలా ప్రెజెన్స్గా కనిపించింది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్కి మోహన్ లాల్ యాక్టింగ్ తోడైతే ఎలా ఉంటుందో అది కంప్లీట్గా లూసిఫర్ 2 రిజల్ట్ని మనం చూసాం. ఆల్రెడీ మాలీవుడ్లో ఆల్మోస్ట్ హైయెస్ట్ కలెక్షన్ సాధించినటువంటి సినిమాగా కూడా లూసిఫర్ 2 అయితే నిలిచిపోయింది. బట్ ఇప్పుడు డైరెక్టర్ బాబీ గురించి మాట్లాడుకుంటే బాబీ ఆల్రెడీ ఇలాంటి సినిమాలు తీయడంలో చాలా దిట్ట.
ఎందుకు అనంటే ఆల్రెడీ చాలా డౌన్ఫాల్లో ఉన్నటువంటి చిరుని పాత స్టైల్ ఏదైతే వింటేజ్ చిరుని బయటికి తీసుకొచ్చి అండ్ దానికి ఒక తమ్ముడి క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక స్టార్ హీరో అయినటువంటి రవితేజని తీసుకొచ్చి కంప్లీట్గా యాక్ట్ చేయించి సో ఇదొక కొత్త జోనర్, ఇలా కూడా సినిమాని తీయొచ్చు, ఇలాంటి అంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ పెట్టి కూడా తీయొచ్చు అని ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు అదే ఫార్ములా ఇటు మోహన్ లాల్ మీద కూడా రన్ అవుతుంది. అయితే ఇక్కడ కొంచెం డౌట్ ఉన్నటువంటి విషయం ఏంటంటే సో ఆల్రెడీ రవితేజ టాలీవుడ్ స్టార్ హీరో కాబట్టి కొంచెం హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ అక్కడ వేరే లాంగ్వేజ్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేస్తే నిజంగా ఫ్యాన్స్కి మాత్రం 2 కళ్ళు చాలవు చూడడానికి. సో మరి చూడాలి. దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ బట్ మెగాస్టార్ మూవీలో మరో మెగాస్టార్ యాక్ట్ చేయబోతున్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో మరి వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేస్తే ఎలాంటి రోల్స్ యాక్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ వీళ్ళిద్దరి కాంబోలో ఉన్నటువంటి ఆ క్యారెక్టరేషన్స్ ఏ విధంగా ఉంటే ఫ్యాన్స్ డెఫినెట్గా సాటిస్ఫై అవుతారో కామెంట్ చేసి చెప్పండి.